ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడిచ్చినటువంటి ఈ సౌకర్యము ద్వారా మనము కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. ఇందు విషయంలో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమమును, ప్రభుతో పయనం అనేటువంటి కార్యక్రమమును మీరు ఎంతో ఆదరిస్తూ మరి ఈ కార్యక్రమం ద్వారా మేలులు పొందుతున్నట్లు, రక్షణ పొందుతున్నట్లు, ఆదరించబడుతున్నట్లుగా కూడా మేము విని సంతోషపడుతూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాం. మరి ఈరోజు లేఖన భాగమును చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రభునామాన్ని మహిమపరచున్నట్లుగా దేవునిని స్తుతించి ఘనపరుద్దాము. లేఖన భాగం నిర్గమకాండము 40వ అధ్యాయము 37వ వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 37వ వాక్యం. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ జీవన ప్రయాణంలో ప్రభువా నా తండ్రి నీతో కూడా ఎలా ప్రయాణం చేయాలో మా తండ్రి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి మా ప్రభు కృపను బట్టి, అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అనేక మంది అనేక రీతులుగా ఈ జీవితంలో ప్రయాణమును చేస్తూ ఉన్నారు నా తండ్రి. కానీ ఈ ఆత్మీయ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైనటువంటి కృపను ప్రసాదించి మా తండ్రి ఈ మార్గంలో నా తండ్రి నాయన మీరే ముందుగా వెళ్ళి సిద్ధపరిచి నా తండ్రి సౌకర్యవంతముగాను, ఆశీర్వాదకరముగాను, దీవెనకరంగాను ఉంచి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ చదవబడిన లేఖన భాగం చిన్న రొట్టె మీరే విరిచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరచమని, ప్రతి బిడ్డను మీరు వాక్యం ద్వారా ఆశీర్వదించమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు నాన్న. హోలీ హ్యాపీ హోమ్ వింగ్స్ పాటల పుస్తకంలో ఎక్కడికోయి నీ ప్రయాణం అనేటువంటి పాట. ఎక్కడికోయి నీ ప్రయాణం మానవా, యేసయ్య తోడా అద్దరికి చేరవా, యేసయ్య తోడా అద్దరికి చేరవా. ఎక్కడికోయి నీ ప్రయాణం మానవా, యేసయ్య తోడా అద్దరికి చేరవా, యేసయ్య తోడా అద్దరికి చేరవా. నెవెకు పొమ్మని చెప్పెను యోనాకు, ప్రయాణం కట్టినాడు ఓడలు తర్షీసుకు. నీనెవెకు పొమ్మని చెప్పెను యోనాకు, ప్రయాణం కట్టినాడు ఓడలు తర్షీసుకు. చెప్పుచుంటివా నీవు అది ఇది అని సాకు, చెప్పుచుంటివా నీవు అది ఇది అని సాకు. చేరలేవుగా నీవు ఎన్నడును పరమునకు, చేరలేవుగా నీవు ఎన్నడును పరమునకు. ఎక్కడికోయి నీ ప్రయాణం మానవా, యేసయ్య తోడా అద్దరికి చేరవా, యేసయ్య తోడా అద్దరికి చేరవా. ఈ పాటలో మరి 4 చరణాలు ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఉంటాయన్నమాట. మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని బలపరుస్తూ,
మనల్ని ఆదరిస్తూ మనల్ని నడిపిస్తూ ఉండేటువంటి ఈ పాటను మీరు జ్ఞాపకం చేసుకుంటారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించాము, ఎక్కడికి వెళ్తున్నాం? ఇదే ప్రశ్నను మరి ఆదికాండములో హాగరును దేవుని దూత అడిగారు. హాగరు, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ప్రయాణం ఏంటి? 16వ అధ్యాయం ఆదికాండము 7వ వాక్యం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవుచున్నానని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రయాణమునకు ఆది, ప్రయాణమునకు ముగింపు ఉండాలి. అప్పుడే ప్రయాణముకు ఒక గమ్యం అనేది ఏంటో మనకు తెలిసి ఉండాలి, ప్రారంభము తెలిసి ఉండాలి. లేకపోతే ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడతాం. మనం ఈ లోకంలో ప్రయాణం చేయటానికి ఇబ్బంది పడకుండా ఎన్నో మరి సౌకర్యాలు వచ్చినాయి. ఇప్పుడు ఆన్లైన్లోనే మనం టికెట్ బుక్ చేసుకోవడము, సీట్ రిజర్వ్ చేసుకోవడము, ఇవన్నీ ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ, బస్సుల్లో కానీ చేస్తూ ఉన్నాం. ముందుగానే లేకపోతే క్యాబ్ మాట్లాడుకోవడము, ఎక్కడ రిస్క్ పడకుండా. కొన్ని పండుగల సందర్భాల్లో అయితే మరి ఉన్నవాడిని అరేంజ్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. కానీ ప్రయాణం వెళ్తున్నప్పుడు చాలామంది ప్రయాణాల్లో గమ్యము చేరకుండానే ప్రాణాలు విడుస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలుసు. అనేకమైన పుణ్యక్షేత్రాలకు, అనేకమైనటువంటి స్థలాలకు, మరి విహారయాత్రలకు ప్రయాణాలు చేస్తూ వెళ్ళి వస్తున్నటువంటి సందర్భములలో చాలామంది మరి ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితులు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రయాణం అనేది దినగండము, దినదినము ఒక గండం అంటారు చూడు, అది పరిస్థితి. అయితే ఈ ఆత్మీయ ప్రయాణమును గురించి ఈరోజు మనం ధ్యానించుకొని ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలు జనాంగమును విషయంలో ఫరో యొద్ద నుండి బయలుదేరి తీసినటువంటి పరిస్థితి. మోషే గారితో దేవుడు మాట్లాడారు. అలాగ కొనసాగుతున్నటువంటి ప్రయాణం. అప్పటి వరకు వారు ఆ కనానుకు వెళ్ళడానికి చాలా దగ్గరే కదా, మరి కొద్ది దినాల్లోనే మనం వెళ్ళిపోతాము కదా అనుకున్నటువంటి ప్రయాణం ప్రారంభించారు. కానీ దేవుడు నడిపిస్తున్నటువంటి త్రోవ, దేవుడు సిద్ధపరిచినటువంటి త్రోవ, దేవుడు చెప్పినటువంటి ఆలోచనతో మరి మోషే గారు వేరే త్రోవలో నడిపించారనమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది దినములలో వెళ్ళవలసినటువంటి ప్రయాణం సంవత్సరములు అవుతూ ఉన్నది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇది ఈ ప్రయాణం విషయములలో మరి వేరే దారిలోకి మళ్ళించింది దేవుడే కనుక, వీరు దగ్గర దారిలో ప్రయాణం చేస్తే మరలా ఐగుప్తు మీద ఆశ కలిగి త్వరగా అందులో కలిసిపోయి, త్వరగా లోకంలో కలిసిపోయి, త్వరగా పాపంలో కలిసిపోయి మరి తిరిగి మరలా బానిసత్వం బ్రతుకుకు వెళతారేమోనని దేవుడు ప్రయాణ మార్గాన్ని మార్చాడు. చుట్టూ దారి ఎర్ర సముద్రపు మార్గాన వారిని నడిపించినట్లుగా మనకు అందరికీ తెలుసును. ఆత్మీయ ప్రయాణంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అది కొంచెము చుట్టూ మార్గమైనప్పటికీ, మరి అరణ్య ప్రయాణమైనప్పటికీ నడిపిస్తున్నది దేవుడు. ఇది గుర్తుపెట్టుకోనండి. ప్రయాణమును మరి కొనసాగించుటకు సహాయపడుతున్నది దేవుడు. ప్రయాణమును ప్రారంభించమన్నది ఆయన, పలానా చోటకి చేరండి అని చెప్పినటువంటిది ఆయన, తోడై ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆయన. అందులో భాగముగానే మరి ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగం 40వ అధ్యాయం 37, 38 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు, ఇశ్రాయేల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. చూడండి, ఎన్ని చోట్ల వీరు దిగి కొంత దూరం ప్రయాణం చేయటం, మరలా అక్కడ ఆగటం, మరలా ప్రయాణం దేవుడు ప్రారంభించమన్నప్పుడు ప్రారంభించటం, ఇలాగ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణములలో వీరు చాలా విసుగు చెందినట్లుగా
మరి సేవకుల మీద గొనిగినట్లుగా, సనిగినట్లుగా, అనవసరంగా ఇక్కడికి వచ్చామే అని బాధపడినట్లుగా సందర్భాలు మనము అనేక చోట్ల చూస్తూ ఉంటాం. ఈ ఆత్మీయ యాత్రలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ ప్రయాణంలో మరి నేను ఎలాగ ప్రయాణం చేస్తున్నామో ఈ రోజున మనం పరిశీలన చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. 33వ అధ్యాయము సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 33వ అధ్యాయము దరిదాపుగా 6వ వచనం నుండి వీళ్ళ ప్రయాణం ఎక్కడెక్కడ ఇశ్రాయేలీయుల ప్రయాణమును ఎక్కడెక్కడ బయలుదేరారు, మరి ఎక్కడ దిగారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ దిగారు, దరిదాపుగా 42 స్థలాలు ఏంటండి బయలుదేరిన స్థలము గాక రామశేష నుండి వీరు బయలుదేరినట్లుగా 33 అధ్యాయంలో ఐగుప్తులో రామశేష నుండి బయలుదేరారు. చూడండి 3వ వచనం, మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతి పెట్టుకొనుచుండగా, వారి యొక్క తొలిచూలు పిల్లలందరినీ ఐగుప్తీయులు పాతి పెట్టుకొనుచుండగా, ఒక విషయం గుర్తించాలండి, ఇక్కడ ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించిన వారు, ఈ క్రమాన్ని పాటించిన వారు ఐగుప్తుల్లో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వారి దగ్గర నుంచి కూడా సంహార దూత దాటిపోయింది, వారి తొలిచూలు పిల్ల నశించలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యెహోవా అందరికీ ఉపకారి. నాకు ఈ మాట పాత నిబంధన గ్రంథంలో యెహోవా అందరికీ ఉపకారి అనే మాట, నూతన నిబంధనలో మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి మాట ప్రతి ఒక్కరు గనక ధ్యానించినట్లయితే దానిలో కులము లేదు, మతము లేదు, వర్గభేదము లేదు, రంగు లేదు, మరి పేదవాడు ధనికుడు అనేటువంటి పరిస్థితి లేదు, ఈ దేశం ఆ దేశం అనేటువంటి భేదం లేదు. ఈ ప్రయాణం మీరు ఒకసారి తీరిగ్గా ఉన్నప్పుడు చదువుకోండి, సంఖ్యాకాండం 33వ అధ్యాయం చదువుకోండి. వీరు ఎన్ని మజిలీలు దరిదాపుగా ప్రయాణమైనటువంటి రామశేషు కాకుండా 42 చోట్ల వీరు దిగినట్లుగా మనం చూస్తాం. ఆఖరిది మనం 49వ వచనం 33 సంఖ్యాకాండం 33 అధ్యాయంలో 49వ వచనము చదువుతాను. వారు మోయాబు మైదానంలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. యెరికో వద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను. ఇక లాస్ట్కి అక్కడ దిగిన తర్వాత, కాబట్టి వారి ప్రయాణం ఇక యోర్దాను దగ్గరికి వచ్చింది. ఇంకా అక్కడ యోర్దాను దాటటమే ఇంకా కనానుకు చేరుకోవటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక చోట్ల వీరు మరి మోషే గారికి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మోషే గారు చెప్పడం, అహరోను గారు చెప్పడం, వీరు పాటించడం చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎక్కువగా సనుక్కున్నారు, ఎక్కువగా పైకి చెప్పకుండా లోపల తిరుగుబాటు చేశారు, లోపల గొనుక్కుంటూ సనుక్కుంటున్నారు. అయితే దేవుడు వారిని అరణ్యములో ఉంచాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం చేసేవారు? ఈ క్రైస్తవ జీవిత ప్రయాణమునకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనండి, ఏమండి, అరణ్య ప్రయాణం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగని ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు, మార్గాన్ని సరళం చేసేది ఆయన. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేస్తున్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత పగలు ఎండ తగలకుండా మరి మేఘస్తంభమును, రాత్రి మరి చీకటి ఇది అవ్వకుండా మరి అగ్నిస్తంభమును ఆయన అరేంజ్ చేశారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇలాంటి ప్రయాణమును అరణ్యములో ప్రయాణించినప్పటికీ అరణ్య అనుభవాలు కాకుండా ఆత్మీయ అనుభవాల యొక్క పరిస్థితిని నేర్పుతూ గమ్యమునకు చేర్చేటువంటి దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మతగినటువంటి దేవుడు. కాబట్టి చూడండి, ఒక ఆమె మనకు తెలుసు, రూతు గారి గ్రంథం మనకు తెలుసండి. నయోమి అనేటువంటి ఆమె మరి బెత్లెహేము నుండి ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళింది చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి.
అతని 2 కుమారుల పేర్లు మహులోను కిలియోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ఎక్కడికి వెళ్ళారండి? మోయాబు దేశంకి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారన్నమాట. అంటే రొట్టెల ఇల్లును విడిచి, ఓ పాట కూడా ఉంది కదా, రొట్టెల ఇల్లు విడిచి మోయాబుకు పయనమాయే, రొట్టెల ఇల్లు విడిచి మోయాబుకు పయనమాయే, ఉన్నదంతా ఓడిపోయి ముగ్గురును విధవులాయే. ఉన్నదంతా పోయింది, ముగ్గురు ఏమైపోయారు? విధవరాండ్రు అయిపోయారు. లోకములో తమ ఇష్టానుసారమైనటువంటి ప్రయాణాలు, అంటే భవిష్యత్తును తమకిష్టం వచ్చినట్లుగా ఎన్నుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారన్నమాట. చూడండి ఎంతమంది మరి ముఖ్యంగా ఎక్కువగా ధనం సంపాదించినటువంటి వారు సినిమా సంబంధమైన వారని వింటుంటాం. కానీ ఎక్కువగా తక్కువ వయసులో చచ్చిపోయినటువంటి వాళ్ళు. ఎందుకనంటే భయంకరమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్. ప్రపంచానికి మరి పాపాన్ని నేర్పింది కూడా వాళ్ళేనమాట. ఏంటండి? ఎగతాళి అనేటువంటిది, చిన్న చూపు చూడటం అనేది, స్త్రీని తక్కువ చేసి మాట్లాడడం అనేటువంటి డైలాగులన్నీ పాప సంబంధమైన విషయాలు. చూడండి రాను 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 భయంకరమైనటువంటి బాడీ అంతా కనబడేటువంటి డ్రెస్ సిస్టము, ఇవన్నీ కూడా వచ్చింది అక్కడే. చూడండి ఎన్నుకుంటున్న రకరకాలైనటువంటి జీవిత ప్రయాణాల్లో చూడండి డబ్బు సంపాదన కోసం, ఈ మధ్య బాగా డబ్బు సంపాదన కోసం, తర్వాత యూట్యూబ్లో వ్యూస్ పెరగటం కోసం కొరత ఇది చేస్తున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళను బాగా పాపులర్ అయినటువంటి వారిని, వారిలో ఉన్నటువంటి లోపాలు ఏయో ఉన్నట్టు ప్రచారం చేయటం అన్నమాట. చూడండి బాగా పాపులర్ అయిన, ఇదిగో పలానా ఆయన, ఇదిగో గాంధీ గారిలో ఈ తప్పు ఉంది, ఇందిరాగాంధీ గారిలో ఈ తప్పు ఉంది, మన్మోహన్ సింగ్ గారిలో ఈ తప్పు ఉంది. చూడండి గొప్ప గొప్ప పరిపాలకులను, స్వాతంత్ర్య సమరయోధులను, అంతేకాకుండా బహుగా దైవ సన్నిధిలో వాడబడినటువంటి మరి లోకానికి దేవుని భయాన్ని, భక్తిని, నీతిని, న్యాయాన్ని నేర్పినటువంటి వారిలో లోపాలను, ఇదిగో పలానా లోపాలు ఉన్నాయంటే అమ్మో వీళ్ళు కూడా లోపాలు ఉన్నాయని చూస్తారనే పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆలోచన ప్రయాణం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ యొక్క ఆలోచన ప్రయాణం చూడండి, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. నువ్వు సరిగా గనక నీవు ఆలోచించకపోతే నీ ప్రయాణం దెబ్బతింటావు అనమాట. నీ ఆలోచన ప్రయాణం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ప్రయాణం చేశారు. ఒక ఆయన మనం చూస్తే లూకా గారు రాసినటువంటి సువార్తలో అక్కడ ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దొంగల చేతిలో చిక్కిపోయాడు. చూసారా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సహవాసమునకు బయట ప్రయాణించి చేసేటువంటి ప్రతి ప్రయాణికుడు, అంటే దేవునికి విరోధముగా దేవుని విడిచిపెట్టి బయట తల్లిని తండ్రిని విడిచిపెట్టినటువంటి పిల్లడిని ఏమంటారండి? తప్పిపోయాడు అంటారు. అంతే కదా? తప్పిపోయిన కుమారుడు అని కూడా ఉంది కదా, ప్రాడిగల్ సన్, మనకి లూకా గారి సువార్త 15వ అధ్యాయంలో. కనుక ప్రియమైన పిల్లలారా, ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టాడో, కుటుంబాన్ని విడిచిపెట్టాడో, బయట ఏమైపోయాడు? తనకున్నటువంటి ఆస్తిని అంతా పాడు చేసుకుంటున్నారు. కొంతమంది ఈ లోకపు ప్రయాణంలో ఆస్తిని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి అలాగే కాకుండా విస్తారంగా ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పాడు చేసుకున్న వాళ్ళు అలాగైపోయారనుకుంటే విస్తారంగా సంపాదించిన వాళ్ళు కూడా పాడు చేసుకున్న పరిస్థితిలోనే ఉన్నారు. ధనం ఉండొచ్చు కానీ వారిలో దేవునిని గురించిన ధన్యకరమైన బ్రతుకులు లేకపోవటం చాలా దుఃఖకరమైనటువంటి విషయం. వారి ప్రయాణ ముగింపు చాలా బహు కష్టతరమైనటువంటి పరిస్థితులు. వారి ముగింపు మాటలు చాలా నిరుత్సాహంతో కూడినటువంటి మాటలుగా ఉంటాయన్నమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఒకసారి కనుక ఆలోచన చేసినట్లయితే ఈ రీతిగా గొప్పగా ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులు మరణ దశకు వచ్చేటప్పటికంటే, ప్రయాణపు ముగింపు వచ్చేటప్పటికి వారి జీవితం మజిలీలు ఏంటండి చాలా దుఃఖకరముగాను, వేదనకరంగాను, మరి భయంకరంగాను ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. యాకోబు గారి విషయంలో కూడా మీరు ఎట్లా జీవించారు ఏంటని ఫరో గారు అడిగినప్పుడు దుఃఖంగానే ముగుస్తూ ఉన్నాయి అన్నాడు ఆయన. ఎందుకనంటే
అంతా కూడా మోసం చేసేటవేనమాట, మోసంగా బ్రతకడమేనమాట. అన్నను మోసం చేయటం, మామను మోసం చేయటం, ఏమండి మా మామగారు ఈయన మోసం చేయటం, మోసం 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 మోసం. కానీ ఒకరోజు తెలుసుకున్నాడు, తన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నేను వెళుతున్నటువంటి త్రోవ, నేను ఎంచుకున్నటువంటి త్రోవ సరైనది కాదు, నేను ఆలోచిస్తున్న ఆలోచన సరైనది కాదు, దేవుని చిత్తము లేకుండా, దేవుని సహవాసం లేకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుడు చూపినటువంటి మార్గంలో ప్రయాణం చేయకుండా నా ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తానని అర్థమైంది. చూడండి, బిలాం అనేటువంటి ప్రవక్త కూడా ఏంటండి తాను కూడా ఎంచుకున్నాడు. దేవుడు వద్దంటే వస్తున్నటువంటి ధనాన్ని చూసి. చూడండి, చాలామంది తమ ప్రయాణాల్లో సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడానికి అడ్డం వస్తున్నాయి. ఏంటో తెలుసా అండి? ఒకటి, దేవుడిచ్చినటువంటి అందము, నేను అందంగా ఉన్నానని అనుకోవటం. దేవా ఈ అందాన్ని బట్టి వందనాలు అని దేవునికి స్తుతి చెల్లించకుండా దేవుడిచ్చినటువంటి అందాన్ని చూసి మురిచిపోతూ ఆఖరికి ఇచ్చిన అందము అనేక రీతులుగా పాడైపోయినప్పుడు దాన్ని చూస్తూ కుమిలిపోయి మరణించటం. తర్వాత దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం, ధనవంతుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు కొంతమంది, జీవిత ప్రయాణంలో సంపాదించి ధనవంతులైనటువంటి వారు కొంతమంది, ధనమును చూసుకొని విర్రవీగే పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. రెండవది అంటే ధనము సమస్తమైన కీడులకు కారణమట. ప్రియమైన పిల్లలారా, ధనాన్ని చూసి ధనంతో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. అందుకనే ఒక ధనవంతుడు తన ప్రయాణం ముగించినప్పుడు ఎక్కడున్నాడు? పాతాళములో యాతన పడుతున్నాడు. కానీ దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ రోగిగానే చనిపోయినటువంటి లాజరు గారి ప్రయాణం ఎట్లా ముగిసింది? దేవదూతల చేత కొనిపోబడ్డాడు. చూడండి, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కనుక నీ ప్రయాణము అంటే ఈ జీవిత ప్రయాణాన్ని గురించి, ఆత్మీయ ప్రయాణాన్ని గురించి చెప్తున్నాను. చాలామంది ఉంటారు, ఏవేవో పోల్చి నదులన్నీ వెళ్ళంట సముద్రంలోనే కలుస్తాయంట. అట్లాగే ఏ మతంలో ఉన్నా, ఏ దేవుణ్ణి నమ్ముకున్నా అక్కడే కలుస్తామన్నట్టు తప్పు మార్గంలో ఉన్నారు. నదులకు సముద్రానికి పోలిక కాదండి ఇది. పరలోకానికి మానవునికి మధ్య ఉన్నటువంటి పరిస్థితి, దేవునికి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని వంకాయ కూరనంట 10 రకాలుగా వండుతారంట. కూరల కబుర్లు కాదండి, నీళ్ళ కబుర్లు, కూరల కబుర్లు, ఇవి కబుర్లు కాదు. ప్రయాణం అంటే ఒక గమ్యాన్ని చేరేటువంటి పరిస్థితి. జీవితం ఒక్కటే. కొంతమంది ఉంటున్నారు చాలా జన్మలు ఉన్నాయట. ఏమండి, నీవెన్నో జన్మ ఇప్పుడు మానవుడిగా పుట్టడానికి, ఇది మొదటి జన్మ. మరి కుక్కలు, నక్కలు, మరి తోడేళ్ళు, సింహాలు, మరి పురుగులు అన్నీ కూడా మనతో మరి మాట్లాడాలి కదా. నేను పలానా జన్మ ఇన్ని జన్మలు ఎత్తానని ఎక్కడా లేదండి. ప్రియమైన పిల్లలారా, ప్రతిదానికి ఒకటే జన్మ. అయితే మానవుడికి కూడా ఒకటే జన్మ. కనుక ఈ జన్మలో మిగతావన్నీ కూడా మానవుడికి సౌకర్యంగా ఉండటానికి సృష్టించినటువంటి వస్తువులు, సౌకర్యవంతంగా ఉండడానికి సృష్టించినటువంటి సృష్టి, మానవుడికి సౌకర్యవంతంగా ఉండడానికి పెట్టినటువంటి జీవులు అవన్నీ. అవి వృక్షములైనా, అవి జీవరాశులైనా, అవి గాలైనా, అవి సూర్యుడైనా, చంద్రుడైనా, అది ఏదైనా సరే మానవుడు కొరకు దేవుడు సృజించినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడు చూపిన మార్గంలో నడవటం కొరకు ఆయన కల్పించిన సౌకర్యాలు, ఆయన ఇచ్చినటువంటి అవకాశాలు, ఆయన సమకూర్చినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి ఈరోజు మరి దేవుని చిత్తమైతే ఈ ప్రయాణం గురించి మరికొంత విపులంగా కొద్దిసార్లు మనము అవకాశం ఇస్తే ధ్యానించుకుందాము. నీ ప్రయాణం ఎటువైపు ఉన్నది? రూతు గారు గ్రంథంలో నయోమి గారి ప్రయాణం చూడండి. ఆ యొక్క ఎలీమెలెకు గారి యొక్క ప్రయాణం, నయోమి పెనిటేని ఎలీమెలెకు చనిపోయాడు. అక్కడ ఇద్దరు మహలోను కిలియోను చనిపోయారు. అక్కడ చూడండి, 3 విధవలు అయిపోయారు. తిరిగి ప్రయాణం మొదలైంది ఆమె. ప్రియమైన పిల్లలారా, అప్పటికి చాలా లేట్ అయిపోయింది, అప్పటికి చాలా నష్టం అయిపోయింది. కనుక అందుకనే వాక్యం ఏం చెబుతుందంటే, నీ ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం చూడండి, బాల్య దినములందే ప్రారంభం అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ఆత్మీయ ప్రయాణం దేవుని కృప వలన, దేవుడు నా కొరకు అనేకులు చేసిన ప్రార్థన వలన 14 సంవత్సరం వెళ్ళి 15వ సంవత్సరంలో ఆత్మీయ ప్రయాణం ప్రారంభమైనది. ఇప్పటికి 61 సంవత్సరం.
అంటే దరిదాపుగా 45 సంవత్సరాల కాలంలో దేవునిలో ప్రయాణం చేయడానికి కృప చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ ప్రయాణంలో ఎక్కడైనా వెనుదిరుగుతున్నావా? లేకపోతే తొట్టుపడుతున్నావా? విసుగు చెందుతున్నావా? కలవరపడుతున్నావా? మరి ఏ పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. చూడండి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మైలురాయి అనుకుంటే 25వ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు బహుమతిగా. అందుకని ఇంకా ఎక్కడ మన ప్రయాణం ఎంతవరకు కొనసాగుతూ ఉన్నది? ఆయన సరళము చేసిన మార్గంలోనే ఉన్నామా? ఆయన సిద్ధపరిచిన మార్గంలోనే ఉన్నామా? ఆయన ఆజ్ఞాపించినటువంటి మార్గంలోనే ఉన్నామా? లేకపోతే ప్రమాద పంచున ఉన్నట్లే చాలామంది తమ ఇష్టానుసారంగా ప్రయాణం చేసి తమ జీవితాలను చాలా భయంకరంగా ముగించుకున్నటువంటి పరిస్థితులు ఒకసారి మనము ఆలోచన చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. తిరిగి ప్రయాణం అయినప్పుడు మరి తోటికోడళ్ళిద్దరిలో ఒక ఆమె మరొక పొరపాటు చేసింది. రూతు అనేటువంటి ఆమె వెంటనే గెస్ చేసింది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని. ఎంత చక్కగా దేవుని యొక్క చిత్తాల్లో ప్రయాణాన్ని చేయడానికి సిద్ధపరచుకుందో చూడండి. అదే ఇంకొక ఆమె ఓర్ప ఏమండి, తన మార్గాన్ని విడిచిపెట్టలేదు, తన పాపాన్ని విడిచిపెట్టలేదు, తన దేశాన్ని విడిచిపెట్టలేదు. అంటే ఏంటి? తన అలవాట్లను విడిచిపెట్టలేదు. చూడండి, తన పాపపు జీవితం, పాపపు ఆలోచనలు, రోత జీవితం, తను వెనుక జీవించినటువంటి లోక జీవితాన్ని విడిచిపెట్టలేకపోయింది. ఏమండి, లోకములో ఉన్నటువంటి రంగులను విడిచిపెట్టలేకపోయిందనమాట, రకరకాలను విడిచిపెట్టలేకపోయిందనమాట. రూతు అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను, మరణము తప్ప మనల్ని ఎవరు వేరు చేయలేరని. కనుక ప్రియమైన పిల్లలారా, ఒక్కసారి ఈ రోజున నీవు ఒక డెసిషన్కి రా. ఇప్పటి వరకు నీవు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉండి ప్రయాణం చేస్తావు, ఎన్నాళ్ళు సమర్థించుకుంటావు, అన్నీ ఒకటే, అందరూ ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే, అంతా ఒకటేనని. అన్ని నీళ్ళు ఒకటి కాదని నీకు తెలుసు, అన్ని నీళ్ళు ఒకటి కాదని తెలుసు. చూడండి, అన్ని ప్రదేశాలు ఒకటి కాదని తెలుసు. మరి ఒక గంపలో ఉన్నటువంటి వంకాయలు కొంటూనే అన్ని వంకాయలు ఒకటి కాదని తెలుసు. ఎందుకని? అందులో పుచ్చులు ఉంటాయని, సచ్చులు ఉంటాయని తెలుసు. ఉల్లిపాయల బస్తాల్లో మరి ఏరుతావు, వంకాయల్లో ఏరుతావు. కానీ మరి దైవ సంబంధమైన విషయంలో నిజమైన దేవుడు ఎవరో ఎన్నుకునేటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు, సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, తెలివిని నీకు ఇచ్చాడు, మరి ఆయుష్ను నీకు ఇచ్చాడు. అన్నీ ఇస్తే ఎన్నుకొనలేవా? సెలెక్ట్ చేసుకొనలేవా ఆ దేవుని? వెంటనే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఇక ఇక్కడ ఉండటం మంచిది కాదనుకున్నారు. చూడండి, నిజమైనటువంటి దేవుని యొద్దకు ప్రయాణము ప్రారంభించారు. కనుక వారి జీవితం ఆశీర్వాదకరంగా ముగుస్తూ ఉన్నది. చూడండి, అక్కడ నుంచి రూతు గారి యొక్క పరిస్థితి, నయోమి గారి యొక్క పరిస్థితి, చేదు జీవితం పోయింది, మారా జీవితం పోయింది. నయోమి అంటే మరలా మధురములోనికి వచ్చింది. కాబట్టి అట్టి మధురమైనటువంటి స్థలముల ద్వారా దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గంలో, దేవుడు సరళం చేసినటువంటి మార్గంలో మనందరము ప్రయాణం చేయుదుముగాక. ఆ మార్గమే పరలోకమునకు తీసుకువెళ్ళేటువంటి మార్గం. నీ దేవుడు సరళం చేసిన మార్గాన్ని గుర్తించే సమయం ఇది. నీ నిజ దేవుని యొక్క పోలికను నీవు ఒక్కసారి ఆలోచన చేయి. నీకు ఇచ్చిన దేని ద్వారానే సరే, ధనమైన, అందమైన, ఐశ్వర్యమైన, జ్ఞానమైన, చదువైన, హోదా అయినా, పదవైన, దేని ద్వారా అయినా సరే ప్రభువును గుర్తించడం నీవు అలవాటు చేసుకుంటే, నీ సృష్టికర్తను నీవు గుర్తించడం అలవాటు చేసుకుంటే, ఆయనతో కూడా ప్రయాణం చేస్తే ముందుకు వెళ్ళేది ఎవరు? ఆయన వెళ్తుంటాడు, ఆయన వెనకాల మనం వెళ్ళడమే, అంతే. అప్పుడు ఆయన కాడి శిలువు, ఆయన భారము తేలిక, ఈ ప్రయాణము గమ్యమునకు చేరుద్ది. అప్పుడు పరలోక రాజ్యంలో నిత్యము ఆశీర్వాదకరమైన కృప యందు మనము సంతృప్తి చెందుదాం. అటే కృపను మనందరికీ దేవుడు ప్రసాదించాడు. దానిని జాగ్రత్తగా గమనించి ప్రయాణము చేయుదుముగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,
ప్రేమామూర్తివైన ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజముగా ఆశ్చర్యకరమైన మీ సన్నిధిని మా ప్రభువా, మీ మార్గములలో ఎలాగ ప్రయాణం చేయాలో ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నా తండ్రి, నీవే ముందుగా సిద్ధపరిచావు, నీవే మేఘస్తంభాన్ని ఇచ్చావు, అగ్నిస్తంభాన్ని ఇచ్చావు, బయలుదేరదీశావు, సౌకర్యములు ఇచ్చావు ప్రభువా. అరణ్య ప్రయాణం అయినప్పటికీ నా తండ్రి, నీవు సిద్ధపరిచిన మార్గం అవటం ద్వారా ఇదిగో తండ్రి, ప్రయాణం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది నాయన. కానీ అనేక మంది దాని నుండి తొలగిపోయి వేరే వేరే మార్గములలో వెళ్ళి నా తండ్రి, నా ప్రభువా, గొనుగుల ద్వారా సనుగుల ద్వారా తాము ఆశించిన మార్గం తమకు దొరకలేదని నిరుత్సాహముతో మా ప్రభా ముగిస్తున్నారు ప్రభువా ఈ జీవితాన్ని. అలా కాకుండా ప్రభువా, నీవు సిద్ధపరిచిన మార్గంలో ప్రయాణించి నీ చిత్తము నెరవేర్చు బలసూరులుగాను, నీ కృప కిందకు నడిపించబడిన భాగ్యవంతులుగాను ప్రతి బిడ్డ అర్థం చేసుకోవడానికి, ప్రయాణం చేయడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనములు. యెహోవా మీకు తోడైయుండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.